నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళ్ల మండలం కోపల్లెలో బొండాడ డ్రైన్ పై 12 కోట్లతో నిర్మించే 4 లైన్స్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. యువతకు ఆదర్శప్రాయులు స్వామి వివేకానంద. భీమవరం యూత్ క్లబ్ రోడ్లోని నివేదిత విద్యాలయంలో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. రాబోయే ఫిబ్రవరి నాటికి 100% స్వచ్ఛమైన తాగునీరు అందిస్తా. పెన్నాడలో ఓహెచ్ఎస్ఆర్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత కోపెల్ల వంతెన నిర్మాణం చేసేందుకు అవకాశం ఏర్పడిందని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో బొండాడ డ్రైన్ పై 12 కోట్ల రూపాయల నిధులతో 4 లైన్స్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఉన్ని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కోపెల్ల వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లోనే పూర్తి చేస్తామని అన్నారు. కోపెల్ల వంతెన 4 వే లైన్లకు ఈ వంతెన ఒక సూచకమని అన్నారు. 4 లైన్ల రహదారి త్వరలోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు దంతులూరి శ్రీనివాసరాజు, ఉప సర్పంచ్ బూడి పర్రాలు, అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. భీమవరానికి 54.45 కోట్లు, ఉండికి 54 కోట్లు, తాడేపల్లికి 31 కోట్లు, ఆచంట 13 కోట్లు, పాలకొల్లుకు 42 కోట్లు, నర్సాపురం 10.27 కోట్లు, తణుకు 26.24 కోట్లు, మొత్తం 232 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా మా పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, అసెంబ్లీలో ఎదురు కూర్చుంటానే, జనార్దన్ రెడ్డి గారు నా బ్రిడ్జ్ ఏమైనది ఒక్కటే చెప్పాను, మీరు పట్టుదల గల వ్యక్తి, మీ పట్టుదల ముందర ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే ఇచ్చారో రేపు కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పిన విధంగా కూడా ఈ రోజు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా 5 కోట్లతో చేపూరు నుంచి ఉండి రోడ్డు, 4 కోట్లతో భీమవరం నుంచి గుడివాడ రోడ్డు, 12 కోట్లతో కోపల గ్రామం దగ్గర వంతెన, అదే విధంగా వీటితో పాటు అదనంగా పార్ట్ హోల్స్ కూడా చేయడం జరిగినాయి. వీటన్నిటికీ కారణం పట్టుదల. మేము ఎన్నిసార్లు కనపడని రండి రమ్మని చెప్పి పిలిపించి నాకు రోడ్లు కావాలి, నేను ప్రజలందరూ కూడా ఉండి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను ఏదైతే గౌరవంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తాను, లోకేష్ బాబు గారికి చెప్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఈ రోజు పట్టుబట్టి 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు. ఈ రోజు ఒక నాయకుడు అనుకుంటే బ్రిడ్జి ఏ విధంగా వచ్చిందో ఆలోచించాలి. అదే గొప్పతనం యొక్క రామకృష్ణరాజు గారిని తెలియజేస్తా ఉన్నారు. గత పాలకులు కూడా చెప్పారు, ఎన్నో ప్రామిసులు చేశారు, మేము అది చేస్తాం, 4 లైన్ల బ్రిడ్జి అన్నారు. 4 లైన్ బ్రిడ్జి లేదు, సింగిల్ బ్రిడ్జి లేదు, అది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు 4 లైన్ల బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశాము. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కొన్ని వినతులు కూడా ఇవ్వడం జరిగినాయి. ఇప్పటికే వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో పీపీపీ మోడల్లో కానీ ఏ విధంగా ఫీజిబిలిటీ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి 20 సంవత్సరాలుగా మరి ఎంతమంది ఎంత కృషి చేసినా మా ప్రియతమ మిత్రులు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిత్రులు జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ వారంలో పనులు ప్రారంభించి 4 నెలల్లో బ్రిడ్జ్ ఫుట్బాల్ రోడ్లు అన్ని కలిపి బాగా ఎక్కువ ఎక్కేస్తున్న 6 నెలల్లో 4 లేన్ల బ్రిడ్జ్ మన కళ్ళు ఎదురుగుండా సాత్కారం అవుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే
మంత్రి గారు కూడా ఎవరు పని ప్రారంభించినా ఈ బ్రిడ్జి వరకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకునే భరోసా తీసుకుంటాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి మీరు లోపల మనసులో భయం ఉండొచ్చు. అటువంటి ఏమీ అక్కర్లేదు. అప్రోచ్ రోడ్లు కూడా అటు ఇటు 1.2 కిలోమీటర్స్ 4 లేన్లు ఉంటాయి. అది భవిష్యత్తులో ఈ రోడ్డు అంతా కూడా 4 లేన్ల రోడ్డుగా అభివృద్ధి చెందడానికి ఒక సూచికగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఎవరు చేయలేని బ్రిడ్జిని మన రఘురామ కృష్ణరాజు గారు తీసుకువచ్చారో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాల్లో ఎంతో మంది నాయకులు ఎన్నో కృషి చేసినా కూడా ఫలితం రాలేదు. ఈ రోజు అది అమల్లోకి వచ్చింది. ఈ బ్రిడ్జికి 4 లైన్స్ బ్రిడ్జి అంటే భవిష్యత్తులో ఈ రోడ్డు భీమవరం నుంచి కల్లిండి మీదుగా నూలేపల్లి వరకు కూడా 4 లైన్స్ అయ్యే అవకాశం ఉంది. దీనికి 4 లైన్స్ అవసరం ఉంటుందని ముందే భవిష్యత్తు ఆలోచించి ఈ రోజున 4 లైన్స్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా బ్రిడ్జి 15 సంవత్సరాలు శాంక్షన్ అవుతా ఉంది, కానీ ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. కానీ గౌరవ మంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ స్పీకర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎంత అవసరం ఆత్మారంగంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రాసెస్ చేసిన మెటీరియల్ బయటకు వెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా ఉంది. 70 రోజుల్లో గౌరవ మంత్రి గారు కానీ ఎన్డీఏ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ ని మినేపల్లి వరకు కూడా మంచి రోడ్ చేసి రైతులందరికీ మంచి కనెక్టివిటీ గా, ఇదే విధంగా విజయవాడకు కూడా మంచి కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా గురువు గారు అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మా కాన్స్టిట్యూన్సీకి రావడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా రావడం మరొక సంతోషం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు. స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయులని, వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం యూత్ క్లబ్ రోడ్లోని నివేదిత విద్యాలయంలో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా చేసిన ఘనత వివేకానందునికే దక్కుతుందని అన్నారు. విద్యార్థులు వివేకానందుని సాహిత్యం అధ్యయనం చేసి దానిని అనుసరిస్తారని ఆశిస్తున్నారని, యువతీ యువకులు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని అన్నారు. సేవా సమితి ప్రెసిడెంట్ వేగిరాజు శివవర్మ, కార్యదర్శి దాట్ల నారాయణరాజులు మాట్లాడుతూ బాలికల కోసం ఉచిత నివేదిత విద్యాలయాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించామని, బాలుర కోసం నరసింహాపురం ఉచిత విద్యాలయాన్ని ప్రారంభించాలని సంకల్పించామని, ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు వేగేసిన సోమరాజు, అల్లూరి సీతారామరాజు, దాట్ల కృష్ణంరాజు, పొత్తూరి బాపిరాజు, బొబరిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వర్మగారి ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత, ఈ స్కూల్ వాతావరణం మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇమిడింపు చేసే విధంగా మీరు చక్కని కార్యక్రమం చేస్తున్నారు. మీరందరూ కూడా మీ వేష భాషలో మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉచిత స్కూల్ని ఏర్పాటు చేసి సేవా మార్గంతో నడవాలి అనే ఆలోచనతో స్కూల్ పెట్టడం వర్మగా చేసిన గొప్ప కార్యక్రమం. మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని పెంపొందింపజేసుకుంటూ మనం అందరం కూడా ఐకమత్యంగా జీవించాలని, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా నడవాలని ఆ స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని ఆచరిస్తూ ఈ చక్కని స్కూల్ని ఏర్పాటు చేసినందుకు వర్మగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వ్యాపార విద్య అనే పరిస్థితిలో ఉండగా అటువంటిది ఏమీ లేకుండా శాంతి, సహనం, దయ, కరుణ ఉండే విధంగా, ధర్మాన్ని నిలబెట్టే విధంగా, స్వామి వివేకానందని ఆశయాలు నెరవేర్చే విధంగా ఈ చక్కని స్కూల్ ఏర్పాటు చేసినందుకు, జనరల్గా స్కూల్ పెడితే ఎంతమంది విద్యార్థులు చేరతారు, ఎంత ఫీజు తీసుకుంటాం, ఎంత లాభం వస్తుందని ఆలోచన చేస్తారు. కానీ వర్మ గారు అలా కాకుండా ₹1 ఫీజు తీసుకోకుండా ఉచితంగా విద్య చెప్పి మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని, మన గౌరవాల్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసినందుకు
వర్మ గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలు పైకి తీసుకువచ్చి మనం ఇలా ఉండాలి, మన సంస్కృతి ఇది, మన సంప్రదాయం ఇది అనే ఆచరణలో పెట్టి ఆలోచన చేయడం వర్మ గారు చేసిన గొప్ప కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమం. నేను వర్మ గారు స్వామి వివేకానంద స్కూల్ పెట్టారంటే ఏదో స్కూల్ పెట్టారులే అనుకున్నాను, కానీ ఇంత సంప్రదాయాలతోటి ఇంత డిసిప్లైన్గా పెట్టారని నేను చూసే వరకు కూడా తెలియలేదు. నాకు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి, న్యాయాన్ని ధర్మాన్ని సమతుల్యం పరచడానికి ఏర్పాటు చేసిన ఈ స్కూలు బాగా సక్సెస్ అవ్వాలని, మీరందరూ చదువుకొని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఎన్నిమింపజేయాలని, స్త్రీ కూడా ఏ రంగంలోనూ కూడా వెనకాడలేదు, అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటుందనే ఆలోచనతో ఈ మహిళా స్కూల్ పెట్టినందుకు వర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ పెట్టిన తర్వాత పేరెంట్స్ అందరూ అడుగుతూ ఉన్నారండి, మగపిల్లలు కూడా పెట్టాలి, హిందూ ధర్మం మీద ఒక ఇబ్బందిగా ఉంటుంది, ఆడపిల్లలు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఇంటికాడ అన్నప్పుడు అది నరసింహపురంలో సచివాలయం పక్కనే సైట్లో శంకుస్థాపన చేసేవాళ్ళు వర్క్ అవుతాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇదే స్థాయిలో మగపిల్లలు కూడా వివేకానంద విద్యాలయాన్ని పెట్టి పిల్లలకి అది కూడా ఫ్రీ స్కూల్ కింద పెట్టాలని వివేకానంద విద్యాలయం పెట్టాము, నివేదిత విద్యాలయం అని చెప్పి వివేకానంద శిష్యురాలు అనమాట. అది ఆ కార్యక్రమం కూడా మనకి చేతుల మీద ఏరియాలో వస్తాను. తెలంగాణలో వచ్చిందండి. బాబరాయ్ గారితో చెప్పాను, అక్కడ కూడా ఈక్వల్గా ఎంత ఇంపార్టెన్స్, అది కూడా అంత ఇంపార్టెన్స్ మొదలుపెట్టాను. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఎందుకంటే ఏ విధంగా అలాభాపేక్ష లేకుండా మనస్ఫూర్తిగా రామకృష్ణ గారు మా కమిటీ మెంబర్ ప్రశ్నించాలని చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఏదో మార్పు తీసుకురావాలని, కొంచెం పవిత్రంగా ఉండాలని చెప్పి పిల్లల్ని ఉద్దేశంతో పెంచాలని, బాగా చదివించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. దానికి మీ అందరికీ ఆశీస్సులు తప్పనిసరిగా కావాలనుకుంటున్నాను. మీరు ఈ రోజుని ఎప్పటి నుంచో మీకు ఇక్కడ తీసుకొచ్చి మేము బాబాయ్ గారి ద్వారా తీసుకొచ్చి కానీ చూపించాలని ఉండేది. ఏదో శనివారం రావటం బంద్ తీసుకుని వెళ్ళిపోవటం సరే ఒక ఇంపార్టెంట్ డే అనేది ఉండే ఆ రోజు మమ్మల్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ మేము యాక్చువల్గా ఎల్లుండి కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వివేకానంద జయంతి అండి. కాకపోతే ఆ రోజు ఇద్దరు బట్టే చేసుకుంటాం. జన్మదినం దాని ఫస్ట్ నుంచి మనందరినీ శుభాశీస్సులు తెలియజేయడం కోసం మన రాబోయే ఫిబ్రవరి నాటికి 100% స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో మైక్రో ఫిల్టర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ ను మన నియోజకవర్గంలో కూడా అవసరమైన వాటికి అనుసంధానం చేస్తున్నట్టు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నానని అన్నారు. 2 దశాబ్దాల సమస్యలను పరిష్కరించి గ్రామస్తుల కళ్లలో ఆనందం చూసి తనకు సంతోషం కలిగిందని అన్నారు. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ కెనరా బ్యాంక్, మిత్రులు, గ్రామస్తులు, దాతల సహకారంతో నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జిల్లా అనూష సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చేబోలు రామకృష్ణ, శృంగవృక్షం సొసైటీ అధ్యక్షులు కరిదిండి కృష్ణంరాజు, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, ఎంపీటీసీ లక్ష్మీ తులసి, జనసేన నాయకులు కునుకు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు బాబు, మంత్రి రంగరాజు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, ఎంపీడీఓ రెడ్డయ్య, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ అయిన కర్ణాటక అగ్రహారంలో ఎప్పటి నుంచో కనీసం 2 దశాబ్దాలుగా మరి చేపల చెరువులన్నీ బాగా ఎక్కువైన తర్వాత నీటి సమస్య, తాగునీటి సమస్య చాలా ఎక్కువగా పరిణమించింది. ఆల్మోస్ట్ 1100-1200 CPM
ఈ రా వాటర్ ఉంది. చాలామంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఆ కంటామినేషన్ లేకుండా దగ్గరలో 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనాల్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ జల్ జీవన్ మిషన్, అలాగే ఊర్లో ఉన్న కొందరు గ్రామస్తుల సహకారంతో ఆ పైప్ లైన్ని 3 నెలల క్రితం మనందరం ఇక్కడే కలుసుకున్నాం. త్వరలో డిసెంబర్ నాటికే పూర్తి చేయాలనుకున్నాం. ఒక 2 వారాలు కాస్త ఆలస్యమైంది మనం అనుకున్న సమయానికి. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రా వాటర్ గతంలో మరి ఇందాక అనుకున్నట్టు 1200 ppmది 250 ppm లెవెల్కే మంచి రా వాటర్ తీసుకొచ్చాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మైక్రో ఫిల్టర్ కంప్లీట్ అయింది. 1.2 lakh లీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయింది. రేపు మొన్న పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసిన ఆ 1400 కోట్ల జల్ జీవన్ మిషన్ ఆ ప్రాజెక్టుకి కూడా ఈలోపు మనం చేయగలిగిన అనుసంధానం ఏ గ్రామాల్లో వీలైతే ఆ గ్రామాల్లో అనుసంధానం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఆర్డబ్ల్యూఎస్ అధికారుల శ్రీనివాసరావు గారు వాళ్ళ టీం వాళ్ళ సంపూర్ణ సహకారంతో కాంట్రాక్టర్స్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఏది తీసుకున్న స్పీడ్గా చేస్తారు. వాళ్ళ సహకారంతో కూడా ఆ వాటర్ గ్రిడ్ అయ్యేలోపు మనం క్రియేట్ చేసుకున్న గ్రిడ్లో ఆ ఇంటిగ్రేషన్ని మనం ముందుగానే పూర్తి చేసుకునే విధంగా చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్తున్నాం. 90% అయిపోయినట్టు మనకి విలేజెస్. ఆ మిగిలినవి కూడా రాబోయే 15-20 రోజుల్లో ఎక్విప్మెంట్ సప్లై అంతా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫిబ్రవరి నాటికి ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీరు ఆరు ఇంటి గృహ అవసరాల కోసం వచ్చే నీరు ఏ క్వాలిటీ కంప్లైంట్ లేకుండా కూడా అందించగలం. 100% గ్రామాలకు అనేది ఖచ్చితంగా చెప్పగలను. మరి పెన్నాల ప్రజలు వారు వెలుగుచ్చిన ఆనందం నేను కళ్ళారా చూశాను. ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళి మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపదంలో ఉంచడానికి అందరి సహకారంతో ముందుకెళ్దామని చెప్తూ కన్నడ గ్రామ ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణంలోని అనారోగ్యంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న 12 మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు 8 లక్షల రూపాయల చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి పేదల ఆరోగ్యానికి చంద్రబాబు భరోసాగా నిలిచారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో లేని శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తున్నారని తెలియజేశారు. ఎంసీ చైర్పర్సన్ కలిగంటి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని బియ్యం కార్డు కలిగి శస్త్రచికిత్స చేయించుకున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఏపీ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 100 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉపులూరి చంద్రశేఖర్, భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, టీడీపీ నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, బొత్స వెంకటరమణ, కడలివాసు, గొట్టుముక్కల విశ్వనాథరాజు, ఎండీ ఫిరోజ్, యలమంచలి శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి నుండి ఎవరైతే ఆరోగ్యం కోసం మరి ఈ రోజున హాస్పిటల్లో వైద్యం చేయించుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఫండ్ కింద మీకు అందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా ఎంతో కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ద్వారా మనం సహాయం చేయగలుగుతున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అంటేనే మనందరికీ చాలా చాలా హ్యాపీ. అలాగే వాళ్ళని కూడా కూడబెట్టుకు తీసుకొచ్చి చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా ఇది రాలేరు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నాయకులతోటి, గ్రామ ప్రెసిడెంట్లతోటి, అక్కడ మండల ప్రెసిడెంట్లతోటి చక్కగా చెప్పి రావటం అనేది చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ రోజున మరి
12 చెక్కులు ఇవ్వటం జరిగింది. వీరవాసరం కావచ్చు, టౌన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, అన్నీ కూడా చాలా పాపం వాళ్ళు చాలా ఇరగబడి ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఎంతో కొంత మన సహాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి ఎంత పట్టుదల ఉందో మనం కూడా వాళ్ళకి ఇచ్చిన ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి అని ఆఫీస్ నుంచి కూడా మా సెక్రటరీ కావచ్చు, పిఎల్ కావచ్చు అందరూ కూడా చెయ్యాలని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ చెక్కులు వచ్చే వరకు ఉండకుండా చేయడం అనేది. ఎందుకంటే మీరందరూ ఎంతో కొంత మీ సహాయం అందించాలి. మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక్కడ తెలుగుదేశం అయినా కాకపోయినా ముఖ్యమంత్రి సహాయం అందిన ప్రతి ఒక్కరికి కూడా ఇది సహాయం ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. రోజు దాదాపు 7 లక్షల రూపాయలు ఎవరికైతేనేమి ఇవ్వటం జరిగింది. అందులో చాలామంది హార్ట్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే పాపం పడిపోయి ఆ అమ్మాయి అసలు కుర్చీల నుంచి లేవలేని పరిస్థితి ఉంది. గ్రీవెన్సాలు తీసుకున్నాం ఎందుకంటే ఫిర్యాదులు. అందులో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆఫీస్ నుంచి చాలా చక్కగా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమేమి పేపర్లు కావాలి, హాస్పిటల్ ఎక్కడ ఏం కావాలి అన్నీ తీసుకుని వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చాలా చక్కగా ఇది అందరూ ఉపయోగించుకోవాలి ఈ నియోజకవర్గంలో అని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన నుండి కూడా 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సీతాలక్ష్మి గారి సీఎం రిలీఫ్ ఫండ్ వైద్య సేవ చేసుకుని వైట్ కార్డు రానటువంటి వ్యాధుల గురించి వారు సొంతంగా ఖర్చు పెట్టుకుని వైద్యం చేసినటువంటి వారికి కొంత ఆర్థిక సహాయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 12 మందికి 7,17,15 రూపాయలు 12 చెక్కులు రావడం జరిగింది. అవి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలియదు, కానీ ఈ ప్రజలకు వచ్చే సమస్య మీద స్పందించి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే దానికి ఒక ప్రేమ, ఒక పెద్ద కొడుకు లాంటిది. ఆయన ఎప్పుడూ సీఎం అయినా సరే ప్రజలకి భారం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, వాళ్ళకు వచ్చే దాంట్లో ఏదో ఒక రకంగా కంప్లైంట్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్యం, ఆ వైద్యానికి 1 లక్ష రూపాయలు, 50,000, 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి మనవంతు సాయం చేయాలని పెద్ద మనసు చేసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా అందరికీ కూడా ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా సరే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆఫీసులో కానీ, రాష్ట్రంలో ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఇన్ఛార్జీల దగ్గర కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్కి పెడితే వారు ఫైల్ పంపించి పార్టీ ఆఫీసులో పెట్టడం, వెంటనే వాళ్ళు స్పందించి 1 లక్ష రూపాయలు అయితే సుమారు 60%, 50%, 40% ఒక హాస్పిటల్లో వైద్య నిమిత్తం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, అలాగే మా ఇన్ఛార్జి సీతామలక్ష్మి కానీ పార్టీ వచ్చిన ఈ 18 నెలల్లో ఒక భీమవరంలోనే సుమారు 4,50,00,000, 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంత కార్యక్రమం ఖర్చు పెడుతున్నారంటే ఒక నియోజకవర్గానికి మన ప్రజలందరూ ఆలోచించాలి. ఎంత ఇబ్బంది ఉన్నా సరే రాష్ట్రం, ఎంత నలుగుతున్నా సరే రాష్ట్రం ప్రజలకు ఏదో చేయాలని ఆరాటంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన 12 మందికి మా నాయకురాలు సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, అర్హులైన అందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని ఫాలోఅప్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కూడా వైద్యాలు చేయలేని స్థితిలో ఈ రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే, మరి ఈ రోజున ఆరోగ్యశ్రీలో కూడా వైద్యాలు చేయించు, మరి ఆరోగ్యశ్రీలు వర్తించలేనంటే వాటికి అనారోగ్యంతో ఉన్నంటి వాళ్ళు చేతితో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మళ్ళీ ఇంతని పర్సంటేజీ సీఎం గారు పెద్ద ఎత్తున మరి అందజేసి ఆ కుటుంబాలను ఆదుకోవడం అనేది భారతదేశంలోని ఇది చరిత్ర. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నారు. ఇందులో మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఇంకా చొరవ తీసుకుని దీని మీద ఒక 2-3 సొంత మనుషులు పెట్టి మరి వాస్తవంగా పార్టీ నాయకులని వాళ్ళతో కూడా చేయించి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో స్పీడ్గా పూర్తి చేసి లబ్ధిదారులకి చేకూర్చడం అనేది ఇది ఒక చరిత్ర. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతి పేదవాడు సీఎం అవ్వాలని మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు అయినా సరే
సీఎం సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు వందలాది మందికి సీఎం సహాయ నిధి చెక్కులు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తోట సీతారామ లక్ష్మణ అధ్యక్షన ఇది ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రతి గ్రామంలో కూడా ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే పార్టీలకి అయినా సరే అతీతంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం మన ప్రతి ఒక్కడికి మనం చేయాలి, సహకరించాలి. అదే మన తెలుగుదేశం నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆ తరానికే కాకుండా నేటి తరానికి కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు ఉన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లోని సర్ సివి రామన్ స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బాలబాలికలలో సంప్రదాయ చైతన్యం కల్పిస్తే వారిలో నైపుణ్యత, బుద్ధి కుశలత కలిగి ఉంటారని, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని అన్నారు. సంక్రాంతి సంబరాలు మన సంస్కృతికి చిహ్నాలని, ప్రాచీన కళా వైభవం తెలుపుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె పార్వతి మాట్లాడుతూ హరిదాసు, బుడుబుక్కల, జంగం దేవర, పిట్టల దొర, సోదెమ్మ, గోదాదేవి, గోపికలు, రాధాకృష్ణులు, అన్నదాతలైన రైతుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని, సంక్రాంతి సెట్టింగులు, బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, గాలిపటాలు, రోప్ స్కిప్పింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణాధ్యక్షుడు కొండ్రు శ్రీనివాస్, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ ధర్మకర్త లంకి చిన్ని, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ, పండ్ల వ్యాపారుల సంఘం పట్టణాధ్యక్షులు సాధనాల బాలస్వామి, ఉపాధ్యాయులు శైలజ, దేవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో, గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో. లంగా ఓడి గట్టి అమ్మాయిలు, మోగి గంగిరెట్టు సన్నాయిలు, సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా ధరణీయపతి రామ జగుదార పూజిత జంగు చక్ర విదార. అవునాంటి అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బాంసిరి గొబ్బిల్లో, గొబ్బియల్లో, గొబ్బియల్లో, మొక్క మొక్క మొలిచిందంట, ఏ మొక్క మొలిచిందంట, రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట. అవునా ఆంటీ అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బాంసిరి గొబ్బిల్లో, గొబ్బియల్లో, గొబ్బియల్లో. తెల్లవారంగానే గొప్పియల్లో, అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో. రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో, గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో. లంగా ఓడి గట్టి అమ్మాయిలు, మోగి గంగిరెట్టు సన్నాయిలు, సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో, ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో. భోగి మంటల్లో జాగారము చేయంగా, చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా, ఊరు ఊరంతా రంగుల తాతర, డోలు
మన సాంప్రదాయాలకు ప్రతీకలు. మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ కలిసి కోలాహలంగా వీధి వీధిన వాడవాడలా అక్కా బావ అంటూ పలకరిస్తూ చక్కగా భోగి పాటలు పాడుతూ మరి ఇదిగో ఇప్పుడు పాడారు అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా అంటూ పాంసిరి గొబ్బిళ్ళు అంటూ గొబ్బిళ్ళు పాటలు, ప్రతి ముంగిట ముగ్గులు రంగవల్లులతోటి ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఒక శోభాయమానమైన పండుగ, అందరింటా కూడా శోభాయమానంగా ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మరి సార్ సివి రామన్ స్కూల్లో మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్నారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్రాంతికి పెద్ద పండుగ అని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్లోని ప్లస్ తెలంగాణలోని మనం పెద్ద పండుగ అని పిలుస్తూ ఉంటాము. అయితే ఇది డిఫరెంట్ స్టేట్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. కర్ణాటకలో అయితే మకర సంక్రమణం అంటారు, అదే తమిళనాడులో అయితే కనుక పొంగల్ అంటాము, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతి అంటాం. అయితే సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. అయితే ఈ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అంటాం. భోగి రోజు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ కలిపి భోగిమంట వేస్తాం, కొత్త ధనానికి స్వాగతం పలుకుతూ. సంక్రాంతి రోజు పొంగలి చేసి బంధుమిత్రులు అందరినీ పిలిచి మనం ఆహ్వానించి వాళ్ళకి మనం స్వీట్స్ అవి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో పండుగ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఈ పండుగ విశిష్టత గురించి ఎప్పుడో మా చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పింది, మేము నేర్చుకున్నది ఈ పండుగ గురించి. పశువులు అంటే ఎక్కువగా సిరులతో వచ్చే సంక్రాంతి అంటాం మనం. అంటే రైతు ఏం చేస్తాడు, 6 నెలలు కష్టపడి ధాన్యాన్ని పండిస్తూ ఉంటాడు. పండించిన ధాన్యాన్ని ఈ సంక్రాంతికి ఇంటికి వస్తుంది, అందుకని సిరిగల సంక్రాంతి అంటారు. పూర్వం అయితే రైతులకు ఎక్కువగా హెల్ప్ చేసేది ఏంటంటే పశువులు. ఇప్పుడంటే అన్ని మిషన్లు యూజ్ చేసి పంటలు పండిస్తాం, కానీ పూర్వం అంతా కూడా రైతులకు అందరికీ కూడా పశువులతోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందుకని పశువులందరినీ అన్నీ పూజించి వాటికి పసుపు కుంకాలు రాసి ఆహ్వానిస్తూ ఉంటాం అనమాట కనుమ రోజున. అది అనమాట ఈ 3 రోజుల పండుగ ఏంటంటే. సిస్టంలో పిల్లలకి ఫెస్టివల్ అంటే ఏంటో తెలియట్లేదు. ఈ భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, వాటిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళతో పాటు మేము కూడా జరుపుకుంటే వాళ్ళకి కూడా దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పేసి మేము ఈ రోజున సెలబ్రేషన్స్ మా స్కూల్లో పెట్టడం జరిగింది. విద్యార్థులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. గానం, జంగిరెడ్ల విన్యాసం, ప్రతి లోగిల్లోనూ కూడా రంగవల్లులతో అలంకరణ, ఇవన్నీ కూడా మనకి సంక్రాంతికి తీసుకొచ్చే శోభాయమానం. భారతీయత అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం. ఈ రోజున సివి రామన్ స్కూల్లో గతంలో మర్చిపోయినటువంటి తీపి గుర్తులన్నీ కూడా ఈ రోజున మరి ఆ చిన్నారులతో రకరకాలైనటువంటి వేషధారణతోటి మరి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. గోదాదేవి కానీ, హరిదాసు, అలాగే కృష్ణుడు, అన్ని లక్ష్మీదేవి రకరకాలైనటువంటి పాత్రలతో పిల్లల్లో ఒక సృజనాత్మకమైనటువంటి భావాన్ని వాళ్ళు తీసుకొచ్చినందుకు ముందుగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుని అందరికీ కూడా నా నమస్సమాంజలు తెలియజేసుకుంటాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అనే పాట అందరికీ తెలుసున్నదే. ఈనాటి పిల్లలకి ఇది అందుబాటులో లేదు. దాన్ని ప్యారడీ చేస్తూ ఒక సంక్రాంతి పాట. జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, అమెజాన్ నుండి అరిసెలు తేవే, ఫ్లిప్కార్ట్ నుండి పిండి వంటలు తేవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, వందే భారత్ రైలు ఎక్కి రావే, 100,000 స్వీట్లు తేవే, ఊబర్ ఎక్కి రావే, సున్నుండలు తేవే, రాపిడోపై రావే, పూతరేకులు తేవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, ఓలా క్యాబ్ ఎక్కి రావే, పిజ్జాలు బర్గర్లు తేవే. ఈ సంక్రాంతి పండుగ ఇవన్నీ తెచ్చి అందరికీ ఇయ్యవే, అన్నీ తెచ్చి మా అందరికీ ఇయ్యవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే. సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అన్నంత ఇక్కడ క్రియేట్ చేసినందుకు ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన హిందూ యొక్క సంస్కృతిని కార్యక్రమాలని వింతలా నిర్వర్తించి ప్రతి సంవత్సరం ఇంకా ఉన్నతంగా నిర్వర్తించాలని ఎంతో అద్భుతంగా మరి నాట్యాలతో మరి హరిదాసులతో ఎంతో గొప్పగా జరిగింది. ముత్యుజయుడు రంగసాయి గారిని ఇక్కడికి రావటం చాలా అదృష్టం. వారు టౌన్లో ఎంతో మందికి ఎన్నో రకరకాలు కూర్చుకుని ఎదరికి నడిపించినటువంటి వ్యక్తి. ఆయనకు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా ఆయన సేవలు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.